హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు యూనిక్ హోమ్ మేకర్ థాట్స్. నేను మీ సౌజన్యని. ఈరోజు మనం చేసుకోబోయే వీడియో ఏంటి అంటే ఫ్రూట్ కస్టర్డ్. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండీ! అందుకే ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుందాం మనం ఈరోజు. చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ తీసుకోవచ్చు. ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఒక హాఫ్ లీటర్ పాలు అసలు నీళ్లు పోయకుండా మరిగించుకోవాలి. మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ ఏంటి అంటే వెనిల్లా ఫ్లేవర్ది వాడుతున్నాను నేను. ఇదైతే బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది వెనిల్లా ఫ్లేవర్, కాబట్టి నేను వెనిల్లా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. పాలు మరుగుతున్నాయి. ఆ పాలు మరిగేలోపు మనం కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసేసుకుందాం. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు, హాఫ్ లీటర్ పాలకి 3 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్స్. ఇందులో ఒక పావు లీటర్ వరకు కాచి చల్లార పెట్టుకున్న పాలని పోసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే పాలు నేను ఇందాక పోసిన దాంట్లో నుంచి తీయలేదు. ఇవి సపరేట్గా వేడి చేసి పెట్టుకున్నాను. చల్లారాక మంచిగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పాలు ఇలా మరిగించుకోవాలి. పొంగులు ఒక 5-6 పొంగులు వచ్చే వరకు మంచిగా మరిగించుకోవాలి. కలుపుతూ మరిగించుకుంటే మీగడ అనేది కట్టదనమాట. దీనికి మీగడ కట్టకూడదు. ఇలా మంచిగా మరిగించుకున్నాక మనం కలిపి పెట్టుకున్నాక కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, పాలలో కలుపుకున్నది, అది వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే గట్టిపోతుంది తొందరగా. ఇట్లా కలుపుతూ చిక్కగా అయ్యే వరకు కలపాలన్నమాట. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్. మీ యొక్క లైక్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది. మీ లైక్ వల్ల మన వీడియో చాలా మందికి చేరుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కదా, హాఫ్ లీటర్ పాలకి ఒక 150 గ్రామ్ చక్కెర తీసుకుంటున్నాను. అది ఇంకొక గిన్నెలోకి మార్చుకోవాలి చల్లగా అయిన తర్వాత. అది చల్లగా అయ్యేలోపు మనం ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకుందాం. ఫ్రూట్స్ నేనైతే దానిమ్మ, యాపిల్, ఇంకా బనానా, గ్రేప్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి తీసేసుకోండి. ఇంకా ఏవైనా వేసుకోవచ్చు, కాకపోతే స్ట్రాబెర్రీ మాత్రం వేసుకోకండి. అదంతా బాగుండదు దీంట్లో. దానిమ్మ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మనకు ప్రతి బైట్కి తగులుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట దానిమ్మలు ఎక్కువ వేసుకుంటే. ఈ ఫ్రూట్స్ అన్ని ఇందులో కలిపేసుకోవాలి. కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే చాలా చల్లగా అవుతుంది. ఇది చల్లగా అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పెడితే చాలు. చల్లగైపోతే డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 అవర్ అలా ఉంచుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్, హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక నేనైతే సర్వ్ చేసేస్తున్నాను. సర్వ్ చేసుకొని ఇంకా తినేయడమే. చల్లగా చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ కస్టర్డ్. మీరు కూడా చేసుకొని తినండి. ఇంకొకటి ఏంటంటే ఇందులో దానిమ్మ గింజలు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ప్లీజ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్.